వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు సొరకాయ సాంబారు తయారు చేసుకుందాం. ముందుగా సాంబారుకు కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాం. లేత సొరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కొన్ని ఎల్లిపాయలు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో గ్లాసు కందిపప్పు కడిగి సరిపడా నీళ్లు పోయాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. పప్పు ఉడికాక మెత్తగా రుబ్బి తగినంత చింతపండు పులుసు, అవసరమైతే కొంచెం నీళ్లు పోసి కలపాలి. బాగా కలిపి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేడయ్యాక ఆవాలు, కొన్ని చితగ్గొట్టిన ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా వేసి కలపాలి. ఇవన్నీ వేగాక రెడీగా ఉన్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలపాలి. రుచికి తగినట్లుగా కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు ఈ బుక్కల్లో పప్పుచారు వేయాలి. తరువాత సాంబారు పొడి వేసి కలిపి 4-5 నిమిషాలు మరగనివ్వాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా చాలా రుచిగా ఉండే సొరకాయ సాంబారు రెడీ. ఈ సాంబారు అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది.